హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు టైం వచ్చేసి 6:20 అవుతుంది. ఎటు బయటికి పోమన్నాడు మా అన్న. ఎటుపోతారు వాటి పోయినాక చూపిస్తాం. మా అన్న అడుగుతాను ఇప్పుడే. బండి అయితే తీసేసినాం. మా అన్న రింగ్ రోడ్ కాడికి పోమన్నాడు. రింగ్ రోడ్ కాడికి ఏం చేద్దామో చూపిస్తాం. మీకు మా ఇంటికాడ కెనరా ఎట్లా చూపిస్తాగురి. ఇప్పుడైతే మేము ఓవరాల్ కాడికి ఎక్కేసినాం. ఓవర్ కాంచి మాట్లాడు ఏడికి పోతానరా మనం. రైల్వే స్టేషన్ కింద కదా రైల్వే ట్రాక్ కాడికి పోతాను. అసలుకే ఏం చెప్తామో తెలియదు. మళ్ళా అమ్మ గాలికి కళ్ళకి నీళ్ళు వస్తుంది. సరే మళ్ళీ ఆడికి విడంగా చూద్దాం. అక్కడికి అయితే వచ్చేసినాం. పోయేదారి ఘోరం ఎట్లున్నా అంటే ఎట్ట పడితే అట్లా ఉన్నాయి. ఇక్కడ పట్టుకోపోతాను కింద పడితే తాగి వచ్చేటోళ్ళు చచ్చిపోతారు. ఇక్కడ మొత్తం రోడ్డు చూస్తే ఎట్టెట్టనే ఉన్నాం. మీకు చూపి తాగరు. మళ్ళీ ఇప్పుడైతే రైల్వే ట్రాక్ అక్కడికి వచ్చేసినాం. ఇక కొంచెం దూరం అయితే రైల్వే ట్రాక్ అయితే చూపుతా చూడండి. రైల్వే ట్రాక్ అక్కడికి వచ్చేసినాం. నిజం మీద చూడ మంచిగా ఉన్నాయి. మీదనేమో రింగ్ రోడ్డు, కిందనేమో రైల్వే ట్రాక్. ఏమో ఇగో మళ్ళీ తిరిగితే రైల్వే ట్రాక్. ఇది అనమాట మా ఇంటికాడ రైల్వే ట్రాక్. ఈ పైన ఏమో ఈ అమ్మాయి అవుటర్ రింగ్ రోడ్డు. కింద ఉన్నాం మేము దాని కింద. ఇప్పుడు ట్రైన్ ఎప్పుడు వస్తుందేమో కొంచెం ఇప్పుడు ఉండి చూసి ఇక అసలుకే శ్రీరామనవమి. ఇంకా తానం ఆ టైం 6:20 అవుతుంది. కానీ ఇంకా ఏం చేస్తలేము. తాను చేయలే. పొద్దున్నే ప్రతి సంవత్సరం గుడికి పోతాం. కానీ ఇక మళ్ళా అంతే. మళ్ళా ఇక వీడికి వచ్చినాం. కొంచెం ఇటు అటు నడిచి ఇక కొంచెం ట్రైన్లు వస్తాయి. ట్రైన్లను చూసి ఇంటికి పోవాలి. ఇక మా తాడితేడు పోదాం జగన్. ఏమో మా అన్నాడు గుట్టెక్దామంటాను. ఆ గుట్టడేమో గంత దూరంలో ఉన్నది. ఇప్పుడు గుట్టెక్దామంటాను. ఇప్పుడు అప్పుడు మా జగన్ గుట్టెక్కుడు. మా అన్నాడు ఎక్కుదామరా అంటాను. సరే మళ్ళీ ట్రైన్ చూసినాక పోతాం. ఇగో మేము వచ్చిన బండి ఆన్నే పెట్టినాం. మళ్ళీ ఇప్పుడు మేము గుట్టెక్కదాన్ని పోతాను. పోయినాక చూపిస్తా. ఎక్కుతాంటే చూపిస్తే ఎట్లుంటుందో. ఏమో కింద పడతామో ఇంకా కొంచెం తిరుగుదామంటాను. మా అన్న అడిగిందే తిరుగుతాం. మళ్ళీ ఇట్లా ముందర ట్రైన్ వస్తే డైరెక్ట్ గుద్దిందా డైరెక్ట్ ఆడిపోయి పడతాయి. నేనైతే గాలికి అమ్మ ఇప్పుడే ఇంకా సన్ రైజ్ కూడా కాలే. చూపిస్తా ఆడిపోయి. ఇప్పుడు మా ఇంటికాడ క్లైమేట్ ఎట్లుంటుందో. మంచిగా రైల్వే ట్రాక్. అమ్మ ఈయన బొచ్చే ఫోటోలు దిగుతారు. మాకు ఫోటోలు పిచ్చి లేదు నాకు మా అన్నకి. ఇంకా సన్ రైజ్ రాలే. సన్ రైజ్ అయితే మస్తు ఉంటుంది. అది గుట్టెక్కి లోపు సన్ రైజ్ అయితే అప్పుడు మంచిగా చూపిస్తా. మేము సప్పటికి నడుచుకుంటూ పోవాలి కదా. మా అన్నాడు వచ్చి అరే ఇది గట్టిగా ఉన్నాయి కదా అంటాను. ఇది మన గట్టిగా కాకుండా ఎట్లుంటుంది. అది గట్టిగా ఉన్నాయి కదా అంటే పిచ్చి అమ్మ. ఇంకా ఇంకొక ట్రైన్ కూడా తెలియదు చూసిపోదాం అంటే ఇట్లనే అప్పుడప్పుడు పిచ్చి తెస్తాను. ఇంకా టైం తానం చేసి గుడి పోవాలి. మళ్ళా ఇప్పుడు టైం 6:30 అవుతుంది. వచ్చేలో 10 నిమిషాలు పట్టింది. అమ్మాయి బండి వచ్చేటప్పుడు కళ్ళకి వెళ్ళి బాగా గాలి పోతాను. ఇంటికి ఎట్లా పడితే అట్లా పోతానే. అమ్మ
అదే మళ్ళా ఇక ట్రైన్ వచ్చేటట్లే అని గుట్టెక్కదాన్ని పోతాను. గుట్టెక్కుతానే చూపిస్తాం ఎట్లుండో అమ్మ ఎవడ కింద వాడు ఏమైతే చూద్దాం. అసలుకి ఏదో శ్రీరామనవమి ఇప్పుడే దాని దగ్గర ఇప్పుడు అక్కడ దాకా నడుచుకుని పోవాలంటే మళ్ళీ టాస్క్ అవుతుంది. ఇక మళ్ళీ బండి ఇస్తారట. సరే మనం ఏమన్నా వెనకాల కూర్చుంటాం, వాడే బండి వస్తాడు. మనకేంది మమ్మల్ని కూర్చోవాలి వెనకాల, అంతే ఏముండదు వెళ్ళి. అమ్మ క్యూటీ ఆగో ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఈ క్యూటీ అండిందని ట్రైన్ వచ్చేస్తుంది. వీడికి వెళ్ళి క్లిప్ తీస్తే మంచిగా ఉంటుందా ఏమో. అమ్మ ఏ ట్రాక్ కడుతుందో ఏమో ట్రైను. ఆగో ముందు ట్రాక్ కడుతుంది అట్ట ట్రైను. ఏమో ట్రాకులు ఈ ట్రాక్ ఆ ట్రాక్ ఏ ట్రాక్ ఇడనా ఫారెన్లోకి ఇడ కొంచెం బోట్లు ఇట్లా మెట్రో ట్రైన్లు ఈడ పెట్టినా అయిపో. మా వరంగల్లో లేదు. సరే మళ్ళీ సప్పుడైతే వస్తుంది, మీకు వినబడుతుంది అనుకుంటా. అడిగి పోతా అంటే కుక్క చచ్చిన వాసన వస్తుంది. అడిగోకు అది నా చచ్చింది, నాకు అది గాడి చచ్చింది కుక్క. అబ్బా పెద్ద వాసన వస్తుంది. ఈ పోలీసు వాళ్ళు ఈ అమ్మ ఏం చెప్తారు ఏమో. మా అన్నాడు సౌండ్ వచ్చిందన్న ట్రైన్ ఇంకా వస్తలేదు. మేము మళ్ళీ ఆడదాకా ఇక్కడ అది వేయడం మళ్ళీ ఇడికి వచ్చినాం. ఇంకా కాకపోతే బస్ ట్రైనే వస్తలేదు. పైనేమో కార్లు పోతాయి, అవి సప్పుడు బాగా వస్తాను నాకు పైన అవపడుతుంది అనుకుంటా. అమ్మ ఇది ఇంకా వస్తలేదు ఎందుకు. అమ్మ గీడు మధ్యలో ఉంటే మంచిగా వచ్చేటట్టున్నా వీడియో. ఎట్లకి ఏ ట్రాక్కి పోయినా కానీ అమ్మ ఇది వచ్చినేమో అని తిరుగుడే సరిపోతాను మేమైతే. అమ్మ ఇది ట్రాక్ ఇదేమో మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఇది ఇట్లనే పోయింది. మానాడు వస్తుందంట ట్రైను. వస్తే సపోర్ట్ చేయగలను అటుకు వస్తుంది. దీనికి ఇక్కడికి వెళ్ళి వస్తుందట అది ట్రాకు. బుగ్గు పట్టుకుపోతుందట. ఒక్క గుద్దింది అనుకో ఇక్కడికో ఎయిర్ పడతామో. అది మళ్ళా ఇవన్నీ ట్రైన్ ఇచ్చి వచ్చింది. ఇక మా అన్నాడు ఇది అన్నాడు, దాని పక్కన అది మా అన్నాడు ఇది అని భయపెట్టిండు. ఇక ట్రైన్ అయితే పోతుంది. మా అన్నాడు ఎన్నో లెక్క పెట్టంట అని లెక్క పెట్టదు. అది కొంచెం వరమన్న వీడికి. ఆగో 14 బొచ్చడు ఉన్నట్టు అక్కడ దాకున్నాయి. అక్కడ దాకున్నాయి అవి. ఇంకా సన్ రైజ్ అసలుకి అయితే లేదు కదా. మేము వచ్చినామని అయితే లేవా కొంపేసి. అయిపోతుంది. ఇక మా అన్న లెక్క పెడతాడు, దాన్ని లెక్క పెడతాడు. పిచ్చోడు ఇంకా అయిపోతలేవు. కొంచెం స్పీడ్ పెట్టుకుంటే అయిపో బండి లెక్క. దీంట్లో ఇట్లా నచ్చినంత స్పీడ్ పోయేది. ఊకే చిన్నగా పోయిస్తాడు. 50 ఉన్నాయట. అమ్మ సినిమాలలో ఇది ఎక్కువ ఉరుకుతుంది కదా, ఒకసారి అట్లా ఉరకాలి. అది ఎక్కడందుకు. ఇక సన్ రైజ్ అయితే స్టార్ట్ అవుతుంది. నిజం సినిమాలు అట మా అన్నాడు అంటాడు. జయం సినిమాలు అట. నాకు నిజం చెప్తాను, జయం చెప్తాను. పాప కొండెక్కడం పడుతుంది. సన్ రైజ్ అవుతాను. ట్రైన్ అయితే పోయింది. మళ్ళా ఇప్పుడు మేము మళ్ళీ కొండెక్కేదానికి పోతాను. బండి పో జల్ది. ఇప్పుడు బండి మీద కూర్చొని ఆడి వెయ్యి. నేను అట్లా చిన్న సన్ రైజ్ అయితే మంచిగా అవుతుంది. అందుకే ఇట్లా పడుతుంది లైటు. అక్కడ చిన్న పైకి పెట్టాను సూర్యుడు. సన్ రైజ్ అవుతుంది. జల్దీ కొండెక్కినాం అనుకో మంచి వ్యూ అయితే సెట్ అవుతుంది. తర్వాత ఇంటికి అయితే ఆన్ చేసి గుడికి పోవాలి. ఈరోజు ఏ గుడికి పోవాలి? నైట్ ర్యాలీకి పోదామాట. ఏమో ఇక నైట్ వీడియో ఇయ్యనేమో, ఎందుకంటే ఇప్పటికే పొద్దున్న ఈ షాప్ ఎత్తా. మళ్ళీ వీడియో పెద్ద ఏమో తీస్తా అంటే మళ్ళా మా అన్నాడు పొద్దున్న లేపి సాగిండు. నేను ఎన్నింటికి లేచినా అంటే మా అన్న నిన్ను అనుకున్నాం. నేను మా అన్న 6ంటికి లేద్దామని. మళ్ళీ నేనేం చేసిన, నాకు నిద్ర వస్తుంది. ఇక నాకు నిద్ర వస్తుంది. నేను నైటు ఈరోజు మా దోస్తాని బర్త్డే ఏంటి నైటు 12:30కి బర్త్డే. నీవంతా మాట్లాడతలేదు అక్క.
పెయ్యి స్టోరీ పెట్టిన తర్వాత ఇక పండుకుందాం అనుకునే లోపే మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో రీల్ కూడా బుద్ధింది. అమ్మ ఒక 10 రీళ్ళు లేపేద్దాం అనుకున్నా కానీ అమ్మ 10 రీళ్ళు 100 రీళ్ళు లేపిన నైటే 100 రీళ్ళు లేపి ఇక చిన్నగా వండుకోవాలి. ఇక మళ్ళీ మా డాడీ వచ్చిండు హాస్పిటల్ బంద్ చేసేసరికి హాస్పిటల్ ఎందుకు బంద్ చేసినావు అంటాను. టైము 1:30 అవుతుంది, ఇప్పుడు హాస్పిటల్ ఎందుకు బంద్ చేసినావా? మా డాడీ బండలే నైట్ మొత్తం ఏం చేసినాయేమో ఏమో పోయినాం. ఇక పొద్దున పోదామని అనుకున్నాం, నైటే నిన్ననే అనుకున్నాం పొద్దున్న నైట్ పోదాం రా అని వీడియో తీద్దామని. అదే మళ్ళీ వీడియో తీస్తాను. ఇప్పుడైతే కొండగాడి పోతాను, కొండగాడి వెనక చూపిస్తా ఎట్లుంటుందో అమ్మ వీడియో. అమ్మాయి కాకపోతే ఇప్పుడు ఈ తెల్ల షర్ట్తో వేసుకున్న ప్రాబ్లం ఏంటంటే చిన్న మరకపడ్డా కానీ అస్సలకే పోదు. మమ్మీ తిడుతుంది మళ్ళీ మా మమ్మీ సొక్క తిడుతుంది. ఇక ఎందుకు తెల్ల షర్ట్లు ఎందుకు వేసుకుంటాను, ఎందుకు మరకలు అంటిస్తాను అని. కాకపోతే తెల్ల షర్ట్ మంచిగా ఉంటుంది, తెల్ల టీ షర్ట్ అయినా తెల్ల షర్ట్ అయినా మంచిగా ఉంటుంది. ఇది పెయ్య డోర్ అంటా నేను, పెయ్య రోడ్డు అయితే ఘోరం ఉంటుంది. అయితే చూపిస్తా, ఇదైతే కొంచెం చూడడానికి అయితే మంచిగా ఉన్నది. చూపిస్తా పోతా అంటేనే ఇదేదో చిన్న కాలువ లెక్క ఉన్నది. తర్వాత ఇదే రోడ్డు గుట్టెక్కదందుకు బండి ఎక్కితే ఎవరా పైకి ఏమో బండి పైకి ఎక్కియాలి. పైకి ఎక్కి నడుచుకుంటూ పైకి ఎక్కినాక కొంచెం నడుచుకుంటూ పోదామంటాను మా అన్నాడు. సరే ఎటు అటు పోని. ఇగో ఇది ఉన్నది, సన్ రైజ్ అయితే అవుతుంది. అరే మళ్ళీ ఆడైతే సన్ రైజ్ అయితే అవుతుంది. ఇదేమో మేము గుట్ట ఎక్కుతాం. ఈ గుట్ట మా అన్నాడు ఇట్టనే ఎక్కిస్తాను. ఇక పైకి ఎవరు ఉంటున్నారా పైన? మా అన్నాడు ఇందైతే మొత్తం సాగొట్టేటట్టున్నాడు. ఇగో ఇది ఇంకెంత చాలా నచ్చులో పంపారా బండిలో పడితే ఏం లేదు. చక్కగా కుట్టే మరి ఓకో చక్కగా ఆడి ఇంకో చెరువు చిన్న చెరువు లెక్కున్నది ఆడ. సన్ రైజ్ అయితే అయిపోతుంది. సన్ రైజ్ ఇంకా కొంచెం పైకి లేచేసరికి మేము పైకి ఎక్కాలి. ఇక అమ్మ ఇక పోవాలి. ఇక పైకి అడిగి దాకా ఇక పైకి కొండెక్కని పోతాను. ఇక పారా కింద పడతామా పైకి ఎక్కుదాం గట్లా పోదాం మారా. అటు ఎక్కడికి కొంచెం ముందు ఇట్లకి వెళ్ళి ఆ దారిలోకి వెళ్ళి అక్కడికి పారి మళ్ళా కొండ ఎక్కుతా అంటే బతుకుంటే మళ్ళా చూపిస్తా వీడియోలో. బతుకుంటావా చచ్చిపోతావా ఏమో ఇది ఎట్లా ఉన్నది. ఆ రాయి అరే ఒక్కొక్క రాయి వచ్చి ఒక రాయి మన తలకాయ మీదకి వచ్చి పడితే ఎట్లుంటుందా? మా అన్నాడు పడదంటాను ఏమో శని. అగో మళ్ళీ ట్రైన్ వస్తుంది, ఆడికి ట్రైన్ పోతుంది. ఆ ట్రైన్ వీడికి లోపడుతుందా? ఆగో అమ్మ అక్కడెక్కడి నుంచో ఆగో అవుపడుతుంది అనుకుంటా. కాకపోతే మా అన్నాడు పారా జల్దీ ఎక్కుతాం మళ్ళీ ఇవ్వచ్చు అంటాను కాబట్టి ఎక్కుతానా. అక్కడి నుంచి ఓఆర్ఆర్ ఇట్లా ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. మంచి ఎట్లా అవుపడుతుంది, ఇట్లా చిన్న మంచి సర్కిల్ అవుపడుతుంది. ఇగో చిన్న రాళ్ళు ట్రైన్ అయితే అడిగిపోతుంది. కాకపోతే మేము అటుగా చూపించాల్సింది. ఇది ఎక్కుతా అంటే ఎంత అవుతుంది? ఇగో ఏదో ట్రైన్ వస్తుందట మా అన్నాడు అంటాను. ఆరి ఇళ్ళకెళ్ళి జూమ్ అవుతుందా? అదో మేమైతే ఇంతకుముందు అయితే ఆడికి పోయింది. ఆడికే మేము పోయింది అయితే అక్కడికి బాగానే జూమ్ అవుతుంది. కాకపోతే కాదనుకుంటే ఇగోండి చూపిస్తా. ఇగోండి ఇక్కడ పక్కా ఊపడుతుంది. ఇక్కడ నుంచి పోతుంది ట్రైను. అది వచ్చేసిందట మా అన్న చెప్తాను. అగో ట్రైన్ పోతుంది. అదేం ట్రైన్ రా? అలా కూడా అవి పట్టుకపోతారా? ఇక మనుషులు పోయేటట ట్రైన్. అది పక్కనేమో సన్ రైజ్ అవుతుంది మంచిగా. కాకపోతే క్లౌడ్స్ ఎక్కువ లేవు ఈరోజు. క్లౌడ్స్ ఉంటే మస్తు ఉండవు. కాకపోతే ఎగ్దాం పైగా ఇప్పుడు మేము పేకి ఎక్కాలి. పేకి ఎక్కుతా అంటే ఏమవుతుందో చూద్దాం. ఎన్నెన్ని వింతలు అవపడతాయో ఏందో అవి వింతలా ఎన్నెన్ని వింతలు అవపడతాయి. అని కుక్క చచ్చిపోయింది. ఏడో ఏ వింతలు అవపడతాయో. పాములు ఉంటాయి అరేడా? పాములు ఉంటాయి అరేరా ఏమో అంటాను. చూడు చిన్న కాలువ. ఒక్క నిమిషం ఎలా అవపడుతుంది కొంచెం. అమ్మ జల్లి ఎగ్దాం మేము ఇంటి వేసరికి ఎంతసేపు అవుతుందో మళ్ళా. అమ్మ కిందికి ఎక్కుతా అంటే ఎలా జారుతుంది. మ్యాక్స్ ఎక్కుతా అంటే ఏం కావద్దు అనుకుంటానా. జై బజరంగ బలి. పైకి చిన్న ఎక్కుతాను.
చిన్న ఎక్కుతానే కూడా కాళ్ళు నొత్తానే అవ్వా. అప్పటి కాలంలో గుట్టలు ఎట్లా ఎక్కుతారేమో తెలియదు కానీ ఇప్పుడు ఎవడెక్కడు అవ్వా. చిన్న మమ్మీ పాల ప్యాకెట్ ఏమంటే బండి వేసుకొని పోతారు, ఏదైనా బయటికి పోతారంటే బండి వేసుకొని పోతారు. అమ్మ చూడు ఇది ఎక్కుతా అంటే దమ్ దమ్ మీద ఇగో చిన్న తొర్ర ఇళ్ళకి వెళ్ళిపోవాలి. అగో కాళ్ళు వస్తానే అవి ఎక్కుతాను. అమ్మ ఇంకా ఆడిదాకా ఎక్కాలి పరా. ఇగో రాయి మీదకి వెళ్ళి ఎక్కుతాను నేను. అమ్మ ఈ రాయిలు ఇలా పలగొట్టరా అవి టైల్స్ ఏమో చేస్తారు ఎరవిడుతుంది. ఇగో ఇదేదో పొక్క చిన్న హోల్ మ్యాన్ హోల్, దీన్ని కూడిపోయారా ఎవరైనా పడితే వస్తుంది. ఇక నైట్ వస్తే నైట్ అయినా ఓడొస్తుంది ఇంటికి ఎవరాడు. అమ్మా ఇగో ఇదేం చెట్టు, ముళ్ళ చెట్టు. అగో మా అన్న దూక్కుంటూ పోతాను పారి మళ్ళా. అయ్యో ఇట్లా పోయమంటే దారి లేదు కాబట్టి మళ్ళీ రాళ్ళు ఎక్కుతాను. రాళ్ళు ఎక్కి ఏదో బాగున్నదట. నేనైతే కొంచెం ముందర పోయి సన్ను ఎక్క పడుతుందో చూపిస్తా. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తామంటే రేపే అప్లోడ్ చేస్తామంటే శ్రీరామనవమి తెల్లారి. అంటే ఇప్పుడు నేను అంటే మ్యాథ్స్ ఎగ్జామ్ ఎస్ఎస్సిది తెలంగాణది. ఏమో రేపు ఎగ్జామ్ పెట్టుకొని వీడియో తీస్తాను నేను ఏందో. అవా మ్యాథ్స్ పేపర్ ఎట్లొస్తాయో, మ్యాథ్స్ పేపర్ వచ్చినాక ఫస్ట్ నాకు కళ్ళు తిరుగుతాయో ఏమవుతుందో. ఇగో పైకి ఎక్కుతాను ఇక ఇదేమో గుచ్చుకుపోయింది మా అన్నానికి. అదో ఇవన్నీ బిజినెస్ మిస్టేక్స్, ఇవన్నీ కింద చూసుకొని పోవాలి. అమ్మ ఈ చెట్టు ఇన్నే పెరుగుతాను, నాకు గుచ్చుకపోతే ఏం లేదు. ఇక నేను నాకు గుచ్చుకుపోయింది వెజ్ అవుతుంది. ఇక సాల్ పట్టు రాదు ఇంకెత్త ఎక్కుతావు. అమ్మ ఇప్పుడు అక్కడ రాకెక్కుదామంటాను మా అన్నాడు. చూద్దాం. ఈ నేను అప్పుడే తెలిస్తే బండి వేసుకొని వచ్చా. ఇగో ఇది బండి వేసుకొచ్చే రోడ్డు లెక్కున్నది ఇక్కడ. అబ్బా ఇగో ఇక్కడనేమో సన్ రైజ్ అవుతుంది. అవి చెట్ల మధ్యలోకి వెళ్ళి ఇస్తా వీడియో ఎట్లా చూద్దాం. ఎట్లా వస్తుంది వీడియో మంచి వస్తుందా. ఇక పోతాండి. ఇక ఇదేమో చెట్టు ఉన్నది ఇక్కడ, ఇది ఏమో తెలియదు. ఇంకా అక్కడ రాకున్నది, అక్కడ రాక పోతామో ఏమో తెలియదు. వద్దు పారా. టైం ఎంత అవుతుందంటే 6:40. 10 నిమిషాలు 2 నిమిషాలు అవుతాండి. ఇంకా కూడా గట్లా ఉంటుంది. ఎన్ని ఒకటి సార్ ఉంటుంది అది మానాడు పోమంటాను. పోవాలి ఇంటికి పోయి పోతాను. మానాడు ఇప్పుడు ఇంటికి పోయి స్నానం చేయాలి. స్నానం చేసినాక గుడి పోవాలి. గుడికి పోయి వీడియో తీయమనుకుంటా. ఎందుకంటే మళ్ళీ ఊళ్ళో ఎప్పుడైనా పోతే విచిత్రంగా చూస్తాడు వీడియో ఎరుపు కాగా. అప్పుడే చెప్పినా గుచ్చుకుపోయింది ఇక్కడ. అప్పుడే చెప్పిన మా అన్నని చెప్పి నాకు గుచ్చుకుపోయింది. ఏం చెప్తే ఏం చేయం. సో ఎట్లా వచ్చిన దారిలో దిగేది. ఇక ఇవి పోతా అంటే అమ్మ ఇక్కడికి వెళ్ళి చూస్తే డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి దూకి చస్తే ఎట్లుంటుందో ఊహించుకోవాలి ఒకసారి. చూపిస్తా వరి అన్నమో చిన్న మంచిగా చెరువు, అంటే చిన్న చెరువు. అన్నమో సన్ను ఏమో దిగేది చచ్చిపోయేటట్టు రోడ్డు. ఈ అమ్మ ఇది కాకపోతే ఇక్కడ ఆఫ్ రోడింగ్ బండి వేసుకొని వస్తే మస్తు ఉంటుంది. అగో ఇది చూస్తా అంటే ఇట్లా కిందికి దిగరా అనిపిస్తుంది కదా. ఆడికి పోతే కొంచెం దారి లెక్క ఉంటుంది. ఇక చిన్న దిగాల. నీ అమ్మ నీ ఇట్లా దిగొచ్చు అనుకున్నా. అట్లా దిగితే డైరెక్ట్ ఏమన్నా ఇట్లనే వచ్చినా మారా. ఏమమ్మా అన్నాడు తప్పు దారిలో పట్టుకుపోతాను. ఇక సన్ రైజ్ అవుతుంది. అమ్మ కింద పడితే ఇప్పుడు నేను వీడియో తీస్తాను కదా,
పడితే నేనే వాడాలి, ఎందుకంటే మా అన్నాడు రోడ్డు చూస్తాడు, నేను ఈ వీడియో తీయాలి కాబట్టి ఈ సెల్లుని చూడాలి, రోడ్డుని చూడాలి, ఈ రూట్ని చూడేసరికి ఇక అగో ఎట్లున్నా చూడు, అటు పక్కన చూడు ఎట్లున్నది. ఇంకా అమ్మ కిందికి వెళ్ళిపోతే ఎట్లుంటుంది, ఒకసారి కిందికి వెళ్ళిపోయి చూపిద్దాం. ఇక కొంచెం ఒక అడుగు కట్టేసినాం అనుకో క్యామియా, నేను రాను మళ్ళీ ఇటు డైరెక్ట్ చేతితో కాలు తిరుగుతుంది. సచ్చుడు అంటే సచ్చుడు ఏముండదు, ఎందుకంటే గక్కి అంత చిన్నగా దూకితే పడితే ఏం సాగం. కొంచెం ఇంకా కొంచెం గాడికి వెళ్ళి దూకాలి, దాడికి వెళ్ళి దూకితే సత్తం. ఇక అంతే, వీడికి వెళ్ళి దూకితే చేతి తిరుగుతుంది అంతే. చేతి తిరిగితే ఏం లేదు, రేపే ఎగ్జామ్ మళ్ళీ. కాళ్ళ తిరిగితే మ్యాథ్స్, ఎందుకంటే కాళ్ళ మీద దూకుతాయా. చెరువు అయితే మంచిగా చిన్న చెరువు. వీళ్ళు ఈత కొడతారా, రౌతులు ఉంటాయట. దూకిన కాళ్ళకి రౌతు రావాలి, కష్టం టక్కని దిగాలి, వన్ పైన అయిపోయింది. ఇక రప్ప రక్తం పోతుంది. ఇప్పుడు దిగేటప్పుడు టాస్క్ అవుతుంది. మా రాజుడు ఎట్లా దిగుతాను, నేను నీటికి వెళ్ళి ఇప్పుడు నీ కింద పడాలి, కానీ ఆ పని అయిపోయా. ఇక సన్ రైజ్ అయితే అయిపోతుంది. మా బండి ఎక్కడ ఉన్నదంటే గాడున్న మా బండి, ఒక్క నిమిషం ఆడున్న మా బండి. ఎవరు చూస్తే మనకేంది, ఇప్పుడు వాడెవడో చూస్తే మనకేమైనా వస్తుందా. కాబట్టి మీరు కూడా పక్కడు చూస్తున్నాను మాత్రం మీరు ఏం చేయకుండా ఉండకరే, మీకు నచ్చింది మీరు చేయరు, మీకు మీరు సాటిస్ఫాక్షన్ ఉంచుకోరు అంతే. ఆడికి వెళ్ళి చిన్న రాలి నాకు రాలి అని నీకు రాదు, చిన్నప్పటి కాంచి రాలి అంటే నేను వద్దని రాలియా. ఇక మా అన్నాడుగా ఇక ఇప్పుడు బండి కాడికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు బండి కాడికి పోయేలోపు మేము చిన్న కాకపోతే ఎక్కుతానే ఏమంత మజా రాలే, ఎందుకంటే నేను మొత్తం వీడియో మీదనే చూస్తాను కదా. ఇది పక్కన రోడ్డుని చూడలే, ఈ రోడ్డు ఎట్టెట్టున్నా. కాకపోతే ఇక్కడ బెటర్ ఏంటంటే ఇటు వస్తా అంటే కుక్కలు ఆడ రైల్వే ట్రాక్ కాడ కుక్క చచ్చిపోయింది. కాకపోతే ఏం గలీజ్ ఏం లేవు, మంచిగానే ఉన్నాయి. గుట్ట గాడేమో ఇల్లు ఉన్నది చూపిస్తా, అది ఇల్లా వాళ్ళు ఏం చెప్తారో తెలియదు, చూపిస్తా. అదేమో ఉన్నది ఆడ తెలియదు. ఇల్లు కట్టుకోవాలి అసలు గుట్టల మీద, ఒక గాడ ఒక ఎక్కడంటే గుట్టల మీద మేము ఎక్కడ మిషన్లా ఆడ ఇల్లు కట్టుకోవాలి, మస్తు ఉంటుంది. ఇక పోవాలి, ఇక ఇంటికి పోయి ఇంటికి పోతా అంటే ఎట్లుంటుందో చూపిస్తాం మళ్ళా. అమ్మా అంటే కాళ్ళు వస్తానే, కాకపోతే ఇక మీకు ఇక రోడ్డు చూపించాలి. ఇక రోడ్డు చూడు, ఏడికి వెళ్ళి పక్కకి వెళ్ళి ఇక బండి ఆఫ్ అయ్యింది. ఇక్కడనేమో సన్ రైజ్ మంచిగా అవుతుంది. ఇక మళ్ళీ కొత్త ఫోన్ కొనుక్కోవాలి. ఇక అమ్మ ఈసారి 15లో మంచి వస్తుంది అని ఇక 15 Pro Max కైనా 16 Pro Max కైనా ప్లాన్ చేయాలి. కమింగ్ సూన్ అనుకోవాలి. అవి 19 Pro Max మాట్లాడు 19 Pro Max దాకా ఫోన్ వద్దురా అంటాను, కొత్త ఫోన్ అంటే యాపిల్కి ఇది చూడాలి ఏమవుతుందో. ఇలా చిన్న మా అన్నాడు ఇక పడగలుగుతాను, నేను ఇస్తానా అది చేయని ఛార్జర్ లేదురా, పవర్ బ్యాంక్ లేదురా. ఇక మా అన్నాడు ఇంకా నేను వీడియో ఛార్జింగ్ తొందర అయిపోతుందని ఇక పవర్ బ్యాంకర్ కొన్నాం మేము. ఎంత 11,000 పెట్టి పవర్ బ్యాంకర్, 11,000 పెట్టి పవర్ బ్యాంకర్ కొన్నాం. మాకు తీయెత్తుంటాలే మళ్ళీ ఐఫోన్ పవర్ బ్యాంకర్. ఇక మీకు అవపడదు, ఇక ఐఫోన్ పవర్ బ్యాంకర్ కొన్నాం. మళ్ళీ ఇది ఇగో ఇక్కడ ఇప్పుడు మేము ఈ ఐఫోన్ ఎంత తెలివి తెలుసా, వాడిని ఐఫోన్ ఎంత తెలియగలడు తెలుసా. వాళ్ళ వాళ్ళ ఐఫోన్ బాక్స్లో ఏమి ఇచ్చిందంటే ఒక కేబుల్ వైర్ ఇచ్చిండు, ఒక కేబుల్ వైర్ ఒకటి ఇచ్చింది అంతే. తర్వాత మేము మళ్ళీ ఇప్పుడు ఐఫోన్ కొన్నా అంటే మళ్ళీ మళ్ళీ ఛార్జర్ గడ్డ కొనుక్కోవాలి. మళ్ళీ అది 20 వాట్స్తో 32 వాట్స్, 20 వాట్స్ అయితే మా ఫోన్కి సరిపోతుంది. తర్వాత 20 వాట్స్ పెట్టి ఛార్జర్ కొన్నాం, దానికి 1600 అయింది. అంటే దానికన్నా పెద్దది అయితే ఎంతరా దానికి
అది ఇంకో దానికి 2400 అట. అది 2400 మళ్ళీ ఇది మళ్ళీ పవర్ బ్యాంకర్ కొనేందుకు మా ఇంట్లో ఎన్ని తంతాలు ఉంటుంది తెలుసా. డాడీ మళ్ళీ వీడియో తీసుకున్నాను ఛార్జింగ్ అయిపోతుంది డాడీ, మళ్ళీ వీడియోలు కావాలి డాడీ అని మా డాడీని బతులాడంగా మళ్ళీ ట్రైన్ పోతుందట. ఇప్పుడు మేము ఇట్లకెళ్ళి వచ్చినాయి కదా, ఇప్పుడు అట్లకెళ్ళి వస్తాను ట్రైన్ చూపిస్తావు. ఇక కొంచెం జూమ్ చేస్తాను. ఇప్పుడు అట్లకెళ్ళి వస్తాను అంటే రివర్స్ వస్తుందా, రివర్స్ వస్తుంది అంటే వేరే ట్రాక్ నుంచి వస్తా, అంటే వేరే పక్క నుంచి వస్తుంది. ఇక ఇట్లా ట్రైన్ పోతుంది. ఇక్కడ ఇట్లా మంచిగా ఉన్నా, కాకపోతే వ్యూ మంచిగా ఉంటుంది. ఇక్కడ పక్కన మంచి గ్రీనరీ, అంటే పచ్చడి చెట్టు, వెనకాల గుట్ట, ఇక్కడ అది మామిడి తోట నాట. ఇక వాళ్ళ మామిడి తోట బాగా కట్టుకుంటారు. ఇక్కడ పైసలు బాగుంటాయి వాళ్ళకి. ఇక్కడనేమో సన్ రైజ్ అవుతుంది, ఇదేమో వారారు. ఇంతకుముందు దీని కిందనే నేను చెప్పెడతా. మేము ఏడున్నామంటే ఇగో ఇక్కడంటే ఇవి ఉన్నాయి చూసిన, ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయ్యి కింది సైడ్లో మేము ఉన్నాం. అంటే కింద అండర్ గ్రౌండ్ ఉంటుంది కదా, అండర్ గ్రౌండ్లో మేము దీని కింద అండర్ గ్రౌండ్ ఆడున్నాం. ఇక సన్ రైజ్ అవుతుంది. ఇక మళ్ళీ కొంచెం ఈ ఐఫోన్ ముచ్చట చెప్తా అంటే ఊకే వస్తుంది కథ, ఏదో కథ అవుతుంది. అక్కడేమో పచ్చడి కులాలు మొత్తం మన ఆడినైతే ఇక మా అన్న 2 ఫోటోలు దిగరా, ఏంది తమిళకి అవుతుంది అలా అంటాను. సరే మళ్ళీ ఫోటో దిగినాక చెప్తా. అంటే పోతాను నేను ఒక 2-3 ఫోటోలు తిన్నా, మా అన్న ఒక 2-3 ఫోటోలు తిన్నా. అవి కూడా ఫోటోలు దింపుకోవడానికి కాదు, తమిళ కోసం అంతే. మళ్ళీ ఈ పవర్ బ్యాంకర్ వాడికి ఇంత చిన్న దానికి 11,000 తీసుకున్నాడు. అంటే కాకపోతే పవర్ బ్యాంకర్ మంచిదే, చిన్నది అంటలేను. మళ్ళా కాకపోతే వాడు దానికి 11,000 మట్టి మాత్రం ఇక అది వాడు దుబ్బాల్సింది, పక్క దుబ్బుతాడు వాడు మన కాంచి. ఐఫోన్ కొన్నారంటే ఇక వాడు ఎటు చేసి గడ్డ కొనుక్కోవాలంటాడు. మామిడి తోట చూపిస్తా, మామిడి తోట అది ఆడ పక్కనేమో పొలం, ఆడేమో వేసిండు. అయ్యో ఆడ అందరు గ్యాస్ మొత్తులు అయిపోయినాయి అంటారు, కాకపోతే గ్యాస్ మొత్తులు పోతానే. అంటే మేము మీరు అయిపోతారు కాబట్టి కొత్త గ్యాస్లు వస్తానంటే అయిపోతానే, మా కాడ అయిపోతానే, కాకపోతే అన్నిటికాడ అయిపోతలేవు. ఇలా ఈ ఐఫోన్ వాడు మనం ఇటు చేసి కొనుక్కోవాలి. ఏమేమి ఇంపార్టెంట్ ఐఫోన్కి, ఏమేమి ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు అడాప్టెడ్కి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే అడాప్టర్ తగినాక కూడా కానీ దానికి 1600 పెట్టి మళ్ళీ కొనుక్కోవాలి మనం అడాప్టర్. మళ్ళీ తర్వాత మళ్ళీ గడ్డ యూఎస్బి అదేనా గడ్డ, ఆ గడ్డకి 1600 ఒకటి, 2600 ఒకటి. వాడు దుబ్బాలా, ఇది మన కాంచి దుబ్బాలి అనుకున్నాడు అనుకో, వాడు ఇటు వేసి దొబ్బుతాడు. వాడు ఏందో మళ్ళీ పవర్ బ్యాంకరు. మళ్ళీ దీనికన్నా ఐఫోన్ 17 ఏది పక్కది ఉన్నాయి ఇంకా పవర్ బ్యాంకర్. మేము దానికి పక్క సెట్ ఇదే కొంచెం లడ్డుకున్నా కానీ కొంచెం మంచిగా ఉంటుంది అనుకొని ఇది కొనుక్కున్నాం. కాకపోతే ఛార్జింగ్ బాగానే అవుతుంది. కాకపోతే మళ్ళీ ఛార్జింగ్ పెట్టి ఫోన్ ఉండదు కదా, మళ్ళీ బ్యాటరీ దొబ్బెత్తుంది కొత్త ఫోను. మళ్ళీ బ్యాటరీ దొబ్బెత్తుంది అంటే ఇప్పుడు పవర్ బ్యాంకర్ ఎందుకు, ఒక ముచ్చట పవర్ బ్యాంకర్ ఎందుకు, ఛార్జింగ్ అయిపోతా అంటే సెల్ ఛార్జింగ్ పెట్టి చూసుకొని ఇంకా నా ఎన్నికలు ఎట్లా కలిసి అవుతాను. పవర్ బ్యాంకర్ ఎందుకు ఎగ్జాక్ట్లీ మనం ఎవరైనా కానీ పవర్ బ్యాంకర్ ఉన్నామంటే ఇట్లా ఛార్జింగ్ పెట్టుకుంటాం, ఇట్లా నీళ్ళు పళ్ళ లేపుతాం. అది మనకి ఛార్జింగ్ ఏమైపోదు. మళ్ళీ మనకి ఇష్టం వచ్చేసేప్పుడు నీళ్ళు చూడొచ్చు, నెట్ ఛార్జింగ్ అయిపోదు. మళ్ళీ ఇప్పుడు 5G అన్లిమిటెడ్, ఎట్లైనా కానీ రప్ప నెట్ని ఓడగొట్టుడే. కాబట్టి ఇక ఏమన్నా ఇక మాట్లాడు ముందు వీడియోలో బాచి ఆడు, కాకపోతే అందరు బాచి అనిపిస్తే నేను జగన్ అని పిలుస్తా. ఎందుకంటే మామూలు అని పేరు పెట్టింది జగన్ అని, వీళ్ళందరూ వేటోళ్ళందరూ బాచిగా అనిపిస్తారు నిక్ నేమ్. కాబట్టి ఇంటికైతే పోతాను. ఇక పొద్దున రప్ప స్పీడ్లో కొట్టిండు. ఇప్పుడు అర్థమైంది, ఇగో ఏదైనా కేజీల స్పీడ్ కూడా ఇప్పుడు ముసలిలో అవుతా అంటే ఇక స్పీడ్ పోతుంది కదా, ఎందుకంటే పిల్లలు వస్తారు కాబట్టి. ఇప్పుడేమో పిచ్చి కుక్క, ఇప్పుడు ఎట్లా బండి ఎట్లా తోలొచ్చు. ఇక చిన్న ఇల్లు కాడికి పోతాను, ఇటు పక్కన రోడ్డు కాడికి పోతాను. ఇది పచ్చగా ఉన్నది. పోయినాక ఇక చిన్న ఇది ఎక్కి పోవాలి. పోయినాక ఇంటి మీద ఆన్ చేయాలి. ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఇంతకుముందు ఇప్పుడు సెల్ ఛార్జింగ్ పెట్టి పట్టుకొచ్చేటప్పుడు సెల్లో ఛార్జింగ్ ఎంత ఉన్నదంటే ఒక 80 ఏమో ఉన్నది. ఇప్పుడు వీడియోలు అన్నీ తీసినాక ఛార్జింగ్ ఎంత ఉన్నదంటే, ఛార్జింగ్ మొత్తం తీసినాక సెల్ ఇప్పుడు ఛార్జింగ్ 50 ఉన్నది. 30 దిగింది అంటే 30% దిగింది ఛార్జ్ మన బ్యాటరీలో. అంటే సెల్లులో ఛార్జింగ్ పెట్టి 80 కూడా పట్టుకొస్తే
యాభై దిగింది. మళ్ళీ నేను ఏం చేయలేదు, సెల్ వీడియో చూడలే, ఏం చూడలే, ఉట్టి వీడియో ఆన్ చేసిన వీడియో తీస్తాను అంతే. దానికే ఇట్లా వీడియో తీస్తాను మాత్రం పొట్టు నెట్ అయిపోతాను, బ్యాట్ ఛార్జింగ్ అయిపోతుంది. ఇక చిన్న మేము ఇంటి దాకా ఇంటికి బండి మీద పోవాలి. తర్వాత ఇంటికి పోయినాక మళ్ళీ తాళం చేస్తాం. తాళం చేసాక మళ్ళా గుడి పోవాలి. గుడికాడ వీడియో తీద్దాం అవుతా. గుడి మరి ఏ గుడి పోదాం? వేరే గుడికి పోతామంట ఏమో. తర్వాతనైనా పోవాలి. మా ఇంటి దగ్గర గుడికి, అంటే మా దోస్తు వాళ్ళు అందరూ ఆడనే ఉంటారు. మళ్ళీ ఆడికి పోవాలి. ఆడికి ఏమో పోయిన సంవత్సరం అయితే పోలే, ఆడికి వేరే కాడికే పోయినాం. ఇప్పుడు ఏడికి పోతామో తెలియదు. మళ్ళీ అసలుకే రోజు మా దోస్తు అని బర్త్డే. ఈ వానితో సగం మాట్లాడతలేను, వానితో మాట్లాడతలేను. అసలు లొల్లెట్టేందో తెలుసా మాది. చిన్నదానికి లొల్లేదు. దేనికి తెలుసా? అప్పుడు మొన్న మేము స్విమ్మింగ్కి పోయినాం. వాడు నాకు అప్పుడు నేను పైసలు పట్టుకపోలే. అరే ఐస్ క్రీమ్ కొనిరా అన్న. ఐస్ క్రీమ్ ఎంత తెలుసా? 10 రూపాయలు. 10 రూపాయలు ఐస్ క్రీమ్ కొనిరా అంటే పైసలు లేవు అన్నాడు వాడు. అరే నువ్వు పైసలు లేవు అన్నాడు వాడు. సరే అని వాడికి చెప్పిన అప్పుడే, అరే నువ్వు ఐస్ క్రీమ్ కొనకపోతే నేను మీ ఇంటికి రా నీతో మాట్లాడానా అని చెప్పిన. వాడు దానికి ఏం సపోర్ట్ చేయండి. సరే తీరా వీడు మాట్లాడుతాను వాడు అనుకున్నాడు. కాకపోతే నేను వాడితో మాట్లాడతలే. నువ్వు అలా చిన్న వస్తువు కాదు ఇప్పుడు ఇచ్చేది. ఒక 10 రూపాయలు పెడితే వానికి ఏమైనా వచ్చేది? వానికి ఏమైనా అయ్యేది అసలు? ఏమో మళ్ళీ ఏం చేస్తాం, లైట్ తీసుకోవాలి అసలు దొరుకుతుంది. కానీ మళ్ళీ ఇప్పుడు వాడు బర్త్డే, వాడు సెలబ్రేషన్లు అన్నీ అంటే వీడియో అప్లోడ్ చేసే రోజు అనుకున్నాడు. ఈ వీడియో ఎగ్జామ్ రాసి వచ్చినాక అప్లోడ్ చేస్తాను. ఎగ్జామ్ రాసి వచ్చినాక ఇంకా ఈ రోజు నైట్ మొత్తం ఎడిట్ చేస్తా. ఇప్పుడు ఎగ్జామ్ ఉన్నది ఎట్లనో తెలియదు. మళ్ళీ ఈరోజు నైట్ కూర్చొని కొంచెం ఎడిటింగ్ చేస్తా. ఎడిటింగ్ చేసాక ఈ ఎంటికలు ఎట్లా పడితే అట్లా పోతాను, పిచ్చి దిగుతాను ఎంటికలతోటి. ఎట్లా అరే చేయని ఆడి కోడినా ఇంకొక రూట్ ఉంటుంది చూసావాడ, ఆడి కోడి ఆడడం ఇంకా మంచిగా ఉంటుంది వ్యూ కొంచెం. అంటే పక్కన రోడ్డు ఉంటుంది. లేట్ వీడియో సరే మళ్ళీ ఆడి వెనక వీడియో అయితే బాగా లెంత్ అయిపోయింది కాబట్టి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అవుతుంది. కాబట్టి ఇంకా ఎక్కువ పెట్టడం కానీ కొత్త ఛానల్ కూడా చక్కగా చూడాలి. కాబట్టి ఎక్కువ వీడియోలు ఏం చూపిస్తలేం. అంటే ఏం చూపించిన అంటే అంటే ఇప్పుడు ఇంకా లాంగ్ వీడియో కాదులే. ఇక ఇప్పించిన వీడు రాళ్ళు వేసుకొని పోతాను. ఎందుకంటే ఇప్పుడు వీడియో పెద్ద అయితే మళ్ళీ మీరు కూడా చూడడానికి మీకు పనులు ఉంటాయి. 20 నిమిషాలు పెట్టి దీనికే వీడియో చూడమని చెప్తాం ఏమన్నా. కాబట్టి ఇది ఇంటి వేరొప్పిగా ఇక్కడికి ఎండ్ చేస్తే వీడియో. ఇక్కడికి మళ్ళీ ఈరోజు శ్రీరామనవమి అంటే మళ్ళా రేపు ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికే టైం పడుతుంది బాగా. ఈ వీడియో ఎడిటింగ్ అయిపోయాక మళ్ళా కొత్త వీడియో ఎప్పుడు చేస్తామంటే మళ్ళీ కొత్త వీడియో చేయాలి. అదేం వీడియో చేయాలనో ఆలోచించాలి. ఇప్పుడైతే బండి మీద వీడియో ఇస్తారు. మీరు అందరు మా రోడ్డు మీద వీడియోలు ఏదో గ్రాంతవాసి కప్పలు చూసినా చూస్తారు మమ్మల్ని. వాడు వీడియో తీసుకుంటూ పోతే వాడు ఏదో దీనికి పనికే వీడియో తీసుకునే వీడియో అంతా పిచ్చి పుక్కలో తిరుగుతారు. పిచ్చి పుక్కలు. సరే మళ్ళా ఈ వీడియో నచ్చినట్టయితే సరే మళ్ళీ బాయ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి నెక్స్ట్ వీడియో ఏం చేయాలి కామెంట్. మీరు మాకు సపోర్ట్ ఇస్తాం, ఇంకా వీడియో చేస్తాం. మీరు సపోర్ట్ చేయకపోతే ఎట్లా చేస్తాం వీడియోలో? కాకపోతే మీరు సపోర్ట్ ఇస్తారని నాకు తెలుసు. కాబట్టి సపోర్ట్ చేయండి. సరే మళ్ళీ బాయ్.